హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో అయితే శివరాత్రికి తీసిన వీడియో అనమాట. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానని ఏమీ అనొద్దు. శివరాత్రి వీడియో ఇప్పుడు పోస్ట్ చేయడం ఏమి అనేసి నా ఫోన్ అయితే శివరాత్రి తర్వాత రోజు అనమాట పడిపోయింది. పోస్ట్ చేద్దాం అనేసరికి ఆ రోజు ఈవినింగ్ చేద్దాం అనేసరికి కింద పడిపోయిందనమాట. అందుకని లైవ్ కానీ వీడియోస్ కానీ ఏమీ ఉండవు ఈ మధ్యలో. మేమైతే తినటానికి అనేసి స్నానాలకు వెళ్తున్నాం కదా. టైం 12 అయింది కానీ ఏమీ తినకుండా వెళ్తున్నాం. అందుకని పులిహోర అది తయారు చేసుకొని ఆఫ్టర్నూన్ అయిపోయింది. 12 అయింది బయలుదేరేసరికి. 12కి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి 2 అలా అయిపోద్ది. ఇప్పుడైతే ఫ్యామిలీ అంతా బయలుదేరేసాం. డాడీ వాళ్ళు స్కూటీ మీద వస్తున్నారు. మేమైతే ఏమైనా బస్సు అది ఉంటే ఎక్కుదామని రోడ్డుకి బయలుదేరామన్నమాట ఫ్యామిలీ అంతాను. చూస్తున్నారు కదా. మేమైతే కేడీపేట వెళ్ళి అక్కడి నుంచి ఆటోలు ఏమైనా ఉంటే బస్సు ఏమైనా ఉంటే ఎక్కాలి. గొలుగొండ వెళ్తే అక్కడ దారమటానికి చాలా బస్సులు వేశారనమాట. ఆ బస్సుల మీద మేము వెళ్తాము. ప్రతి సంవత్సరం కూడా ఇబ్బంది పడవసరం లేదు. ఎప్పుడు బస్సులు అవి వేస్తారనమాట. వెళ్ళే వాళ్ళకి చాలా బస్సులు వేస్తారు. అక్కడి నుంచి అసలు బస్సులు ఏం తిరగట్లేదు. అటు కళ్యాణపులోవ, ఇటు దారమఠం చాలా అలాగా గుళ్ళకి అన్నిటికీ వేసడం వల్ల మేము చాలా దూరం నడుచుకుంటూ వచ్చాము. ఏమైనా వస్తే ఎక్కుదాంలే అనేసి ఎండతో. చూస్తున్నారు చాలా ఎండలు. శివరాత్రి వచ్చింది అనేసరికి ఎండాకాలం ఎండల్లాగా. మేమైతే ఇప్పుడు కేడీపేట అయితే వచ్చేసాం. కాంప్లెక్స్కి వచ్చేసాం. అక్కడ కూడా చాలాసేపు వెయిట్ చేసాం. ఏమీ లేవన్నమాట. చాలామంది ఉన్నారు. ఏమైనా బస్సు వస్తే ఎక్కుదామనేసి ఆటోలు అవి వెయిట్ చేసి ఇంకా ఏం చేయలేక మ్యాజిక్ అది ఉండింది. మ్యాజిక్ అది ఉంటే ఇంకా వెళ్ళిపోదాం అనేసి ఎక్కేసామన్నమాట. అక్కడ వెళ్ళిన వెంటనే మాకు దారమటానికి చాలా బస్సులు వేశారు కదా, అన్నాను కదా. బస్సు అయితే ఎక్కేసాం. మనది ఎప్పుడు లాస్ట్ సీటే, లాస్ట్లో ఉంటాం. ఖాళీ ఉన్నా లేకపోయినా. చూడండి అందరూ. ఇంకా ఫ్రీ బస్ కదా, అందరూ ఆడవాళ్ళు అనమాట. ఎటు చూసినా మగవాళ్ళు ఎక్కడ కనిపించలేదు. ఒక బస్సు దింపేస్తే ఇంకో బస్సు వస్తుంది. చాలా బస్సులు వేశారనమాట. ఇక్కడికి వచ్చేసరికి 2 అయ్యింది. 2 అయ్యేసరికి ఇంకా కొద్ది ఖాళీ అయ్యిందనమాట. ఇక్కడ జనాలు అవి ఖాళీ అయినాయి అనమాట. మార్నింగ్ అయితే అసలు ఖాళీ ఉండదు. ఇక్కడ అన్నీ బాగా గుడి, అన్న సంతర్పణ అంతా జరుగుతుంది అనమాట. ఏమీ లోటు ఏమి ఉండదు తినటానికి కానీ మేము వచ్చేది 2కి 3కి కదా. అందుకే మేము పులిహోర అది తెచ్చుకున్నాం. మార్నింగ్ వచ్చే వాళ్ళకైతే అంత మంచిగా ఏర్పాట్లు అవి ఉంటాయి అన్నమాట తినటానికి. చూడండి ఈ ప్లేస్ అయితే దారమఠం అన్నమాట. ఇది టూరిస్ట్ ప్లేస్ కూడానా, గుడి అని కాదు కానీ టూరిస్ట్ ప్లేస్ కూడా. ఈవినింగ్ పూట వస్తుంటారు చాలామంది. ఎప్పుడు జనాలు ఉంటారు. ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ అయింది కదా, భయం ఏమి ఉండదు. అప్పుడైతే కొండ అన్నట్టు ఉండేది, భయపడేవాళ్ళు. ఇప్పుడైతే అదేం లేదు. కొద్దిగా డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఎప్పుడు
ఇలా ఉన్నట్టే ఉంటదనమాట. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. చాలా బావుంటది. ఇది దారిమఠం ఎక్కడ ఉందంటే అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం దారిమఠం అన్నమాట. దారిమఠం గ్రామం. చూస్తున్నారు కదా, అప్పుడైతే ఇదంతా తుప్పలు అవి ఉండేవన్నమాట. నేను ఒక 4 ఇయర్స్ ముందు వచ్చానన్నమాట. అప్పుడు ఏమి లేవు ఇదంతానా, అప్పుడు కడుతూ ఉండేవారు. ఇప్పుడైతే చూడండి ఎంత బాగుంటాయి. ఇలాగ మొత్తం కొండ నుంచి కూడా ఇలా పారుతూ ఉంటదన్నమాట వాటరు. ఇలాగా ఎప్పుడూ ఇలాగనే ఉంటదన్నమాట. ఇంకా పైన ప్లేస్లన్నీ ఇదే టైప్లో ఉంటాయి. వాటర్ వస్తుంటది కొండ పైనుంచి. మేమైతే ఇంకా పైకి వెళ్ళిపోయాము, అక్కడ ఖాళీ లేదనేసి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇది సెకండ్ వీడియో. ఎందుకంటే మీకు ఇదంతా ఎందుకు తీసానా అంటే మీరు చూడలేదు కదా అనేసి ప్రతిదీ తీస్తున్నాను అనమాట. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది చూడండి. చెట్లు నీడలు మంచిగా, కాలవ, ఊట నీరు అనమాట. కొండ నుంచి వచ్చేదని ఊట అని అంటారు కదా, ఊట నీరు చాలా మంచిగా పారుతుంటుంది అనమాట. ఇదిగోండి ఎంత బాగుందో. ఇదంతా చాలా మంచిగా ఇంకెక్కడ పడితే అక్కడ స్నానాలు చేయొచ్చు. పిక్నిక్ టైంలో అయితే ఇంకా అస్సలు ఖాళీ ఉండదన్నమాట. ఇంకా పిక్నిక్ టైమే కాకుండా ఎప్పుడైనా సండే అలాగా ఖాళీ ఉండదన్నమాట. వెళ్ళొచ్చు మంచిగా. మేమైతే ఇక్కడ ఇంకా పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి స్నానాలు అవి చేసి వచ్చేసాం. నెక్స్ట్ వీడియో కూడా పెడతాను. ఇది పార్ట్ 1 అని పెట్టి నెక్స్ట్ వీడియో కూడా చూడండి, సరేనా? చాలా ఇంకా పైకి అలాగే ఉంటాయి మొత్తం. ఫస్ట్ చూపించాను కదా వాటర్ ఫాల్ లాగా, అలా రౌండ్ ఉండి పారుతూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. పిక్నిక్ పెట్టుకున్న మంచిగా బాగుంటుంది.